హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఎవరైతే TGPSC గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాసే అభ్యర్థులు ఉన్నారో ఇంకా కేవలం 50 డేస్ మాత్రమే టైం ఉంది. సో దీనికి సంబంధించి 45 డేస్ టెస్ట్ సిరీస్ ఒకటి, ఫుల్ లెంగ్త్ టెస్టులు మాత్రమే రాయాలి కొంచెం తక్కువ ఖర్చులో అని అనుకునేటటువంటి అభ్యర్థుల కోసం 20 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేసాం. సో ఇవి కావాలనుకున్నటువంటి అభ్యర్థులు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలను తెలుపుతారు. సో యూ కెన్ జాయిన్ విత్ ద టెస్ట్ సిరీస్. ఇది తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది, అలాగే దీనికి ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఇవ్వబడతాయి. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వైరస్ల గురించి చెప్తే వైరస్ క్వశ్చన్ ఇవ్వకపోతే ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సో ACE2 అనేటటువంటి ఈ పర్టికులర్ థింగ్ ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ వైరల్ డిసీజెస్ అనమాట. అది ఒక వెక్టర్గా పనిచేస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ మినిమం మ్యారేజ్ ఏజ్ రైజ్డ్ టు 21. సాధారణంగా మన దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చట్టాల ప్రకారం మగవాళ్ళకి 21 సంవత్సరాల వయసు, ఆడవాళ్ళకి 18 సంవత్సరాల కనీస వయసు ఉండాలి పెళ్లి చేసేటప్పుడు. అలా కాకుండా అంతకన్నా తక్కువ వయసు ఉంటే దాన్ని బాల్య వివాహాలుగా తీసుకుంటారు. సో బాల్య వివాహాలకి ఈవెన్ సుమోటోగా కూడా కేసు పెట్టచ్చు. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. ఈవెన్ కొంతమంది యాక్టర్స్, సెలబ్రిటీస్ వీళ్ళు కూడా తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీడియాలో చాలా గొడవ జరిగితే వాళ్ళ పెళ్ళిళ్ళని పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, పేర్లు చెప్పను. సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ ఈ యొక్క ఆడవాళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ ఏమి అంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏం కాదు, కానీ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు మన దేశంలో కాస్త చదువుకుంటున్నారు అంటే నీ ఉద్దేశం ఏంటని అనుకోకండి. మళ్ళీ 30 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాల ముందు ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క అక్షరాస్యత రేటు కానీ వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాల తాలూకా పర్సంటేజ్ కానీ ఇవన్నీ పెరిగాయి. సో ఇంకా ఆడవాళ్ళ సాధికారత కోసం ఇలా ఏజ్ పెంచడం అనేటటువంటిది, అంటే 18ని 21 చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళ సాధికారత కోసం ఇది పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఈ టాపిక్ తాలూకా బ్యాక్గ్రౌండ్, అసలు చట్టం ఏం చెప్తోంది, చైల్డ్ మ్యారేజెస్ భారతదేశంలో ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి, ఈ లీగల్ ఏజ్ పెంచడం వల్ల చైల్డ్ మ్యారేజెస్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయా, ఇందులో ఉన్న లిమిటేషన్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ముందుగా హిమాచల్ ప్రదేశ్ ఒక బిల్లు పాస్ చేసింది. ఏంటంటే మినిమం మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసింది. ఇందులో చైల్డ్ అనగానే ఇప్పుడు ఏం డిఫైన్ చేశారు, హిమాచల్ ప్రదేశ్లో ఏ అమ్మాయి అయినా 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసుండి పెళ్లి చేసుకుంటే వాళ్ళని బాల్య వివాహాలుగా గుర్తిస్తారు. సాధారణంగా మన దేశంలో ఇప్పటికీ కూడా 16 సంవత్సరాలకే పెళ్లి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తాయి అవి. నార్త్ ఇండియాలో అది మరీ ఎక్కువ, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. ఉత్తరప్రదేశ్కి కొంచెం పైకి ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో కూడా అది ఉంది. కొంతమంది ట్రైబల్ ఏరియాస్లో ఇలాంటి చోట్ల కూడా జరుగుతున్నాయి. కానీ అలాంటి ఒక రాష్ట్రంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఇది ఒకటి. అలాగే ఇది ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు, మనకున్నటువంటి సాంప్రదాయాలకి ఇది అడ్డు వెళ్తుంది. ఎందుకంటే కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఆడవాళ్ళకు చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మెచ్యూరిటీ ఏజ్ రాగానే పెళ్లి చేసేటటువంటి కొన్ని సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి. అలాగే టైం లిమిట్, యాన్యువల్ మ్యారేజ్కి ఇప్పుడు ద టైమ్ లిమిట్ టు ఎన్ఎల్ఏ మ్యారేజ్, యాన్యువల్ కాదు, ఎన్ఎల్ఏ మ్యారేజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 5 years. అంటే 21 తర్వాత ఒకవేళ బాల్య వివాహాలు కనుక చేస్తే ఇలాంటి వాటిని రద్దు చేయడానికి ఆ ఎనలింగ్ ఆఫ్ మ్యారేజ్, ఎనలింగ్ అంటే రద్దు చేయడం, దీన్ని 5 సంవత్సరాల వరకు పెంచారు. అంటే ఎవరికన్నా 21 సంవత్సరాల లోపు కనుక పెళ్లి చేస్తే ఆ యొక్క మ్యారేజ్ని కూడా రద్దు చేయొచ్చు 5 ఏళ్లలో. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఈ బిల్లు ప్రెసిడెంట్ అసెంట్ కావాలి ఇప్పుడు. అయితే టు బికమ్ ఎన్ఫోర్సబుల్ ఆఫ్టర్ ద స్టేట్ గవర్నర్ అప్రూవ్స్ ఇట్. అంటే ఏంటి, స్టేట్ గవర్నర్ అప్రూవ్ చేసిన తర్వాత లేదా గవర్నర్ కనుక అసెంట్ని విత్హోల్డ్ చేసి ప్రెసిడెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ దీనికి అసెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక బిల్లునే లోక్సభలో ప్రవేశపెట్టింది, కానీ అది పాస్ అవ్వాల, ల్యాప్స్ అయిపోయింది. సో 2021లో సెంట్రల్ బిల్ వాజ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ జేఏ జైట్లీ కమిటీ. దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. అంటే ఇలా వివాహ వయసును పెంచాలి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా 21 నుంచి 24 అని అంటున్నారు.
24 ఉందండి, 30 వేసినా పెద్ద ఇబ్బంది లేదు, సెటిల్ అవ్వట్లేదు కదా ఎవరు అంత తొందరగా. సో 30 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటారు. నేను కూడా 30 ఏళ్ళకే చేసుకున్నాను. సో ఆబ్వియస్గా పెరుగుతాయి ఏజ్లు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగేటప్పుడు వివాహ సంబంధిత వయసు కూడా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో ఆ కాంటెక్స్లో జయా జైట్లీ కమిటీ అనేటటువంటి దాన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ నివేదిక, ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను ఆధారంగా చేసుకొని కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. సో ఇది ఇంట్రడక్షన్. ఇందులోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5వ రౌండ్ డేటా ప్రకారం 23% ఆఫ్ ఉమెన్, అంటే 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆడవాళ్ళలో 23% మంది సర్వే చేయగా 18 సంవత్సరాల కన్నా ముందే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంటే చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చిన డేటా ప్రకారం 23% మంది ఇప్పుడు 20-24 ఏజ్ మధ్య ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే మీకు పెళ్ళి ఎప్పుడైందని అడిగితే మాకు 18 సంవత్సరాల కన్నా ముందే పెళ్ళి అయిపోయింది అని చెప్పినటువంటి సంఖ్య ఎంతమంది ఉన్నారు దేశంలో? ఆడవాళ్ళు 23% మంది ఉన్నారు, కోట్లలో ఉంటారు ఆ నెంబరు. అలాగే ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటివి అసలు మనం 1929లోనే శారదా యాక్ట్ అనేటటువంటి ఒక చట్టంతో ఈ యొక్క లీగల్ మ్యారేజెస్ టు ఉమెన్ అనేటటువంటి దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టాం. అంటే బాల్య వివాహాల రద్దు అనేటటువంటిది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే 1929లో చదువుకుంటాం కదా, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ. సో ఆ కాలంలోనే 1929లోనే దీని మీద బ్రిటిష్ వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఆడవాళ్ళకి ఎంత పెట్టారు వయసు? కనీస వయసు 14 ఏళ్ళు ఉండాలి, మగవాళ్ళకి 18 సంవత్సరాలు ఉండాలి. కానీ అప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 ఏళ్ళే ఉంది. కానీ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68. ఇప్పుడు ఆర్థికంగా చాలా, సామాజికంగా చాలా పురోగతి వచ్చింది మన దేశంలో. సో ఆబ్వియస్గా ఏజ్ అనేటటువంటిది విత్ డెవలప్మెంట్ ఇన్ ద సొసైటీ, విత్ డెవలప్మెంట్ ఇన్ ద ఎకానమీ పెరుగుతుంటుంది. సో ఈ యాక్ట్ని 1978లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. అప్పటి నుంచి ఆడవాళ్ళకి 18 ఏళ్ళు, మగవాళ్ళకి 21 ఏళ్ళుగా నిర్ధారించారు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇప్పుడు దీన్ని మార్చాలని అంటున్నాయి కొన్ని కమిటీలు. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇది 1929లో వచ్చినటువంటి శారదా యాక్ట్ని రీప్లేస్ చేసింది 2006లో. అప్పటి నుంచి మళ్ళా ఎవరైనా కనుక బాల్య వివాహాలు చేస్తే అది నేరంగా పరిగణిస్తారు, జైల్లో కూడా పెడతారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెట్టరు జైల్లో, అమ్మా నాన్నలు పెడతారు, మంచిగా ఉంటుంది అప్పుడు. సో ఇలా అడ్డుకున్నటువంటి బాల్య వివాహాలు దేశంలో చాలా ఉన్నాయి. అలాగే 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది, ఇందా చెప్పింది జయా జైట్లీ కమిటీ. ఈ కమిటీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఫీమేల్స్, ఆడవాళ్ళకు మాత్రం వయసును 21గా నిర్ధారించండి అని చెప్పారు. దీనికి కారణాలు కూడా చెప్పారు, నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అయితే చట్టం ఏం చెప్తోందని కనుక మనం చూస్తే మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ప్రస్తుతానికి మన దేశంలో 1978, 2006 వచ్చినటువంటి చట్టాల ప్రకారం ఆడవాళ్ళకి 18 ఏళ్ళు, మగవాళ్ళకి 21 సంవత్సరాలు ఉండాలి పెళ్లి చేసేటటువంటి టైంకి. పూర్తయి ఉండాలి, రన్నింగ్ ఏజ్ పనికిరాదు. ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి, 21 సంవత్సరాలు మగవాళ్ళకు ఉండాలి. మినిమం ఏజ్ అనేటటువంటిది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ. జనరల్గా ఏజ్ ఆఫ్ మెజారిటీ అని ఎప్పుడు అంటారంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ వ్యక్తినైనా కూడా మనము అడల్ట్ అంటాం. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడైనా కూడా మనం చైల్డ్ అనే పిలుస్తాం. ఇంకా అందుకే మనకి చూడండి, 18 సంవత్సరాల కన్నా లోపు ఉన్నటువంటి వ్యక్తులు కనుక నేరాలు చేస్తే వాళ్ళకి నార్మల్గా మనం శిక్షా స్మృతిలో విధించేటటువంటి శిక్షలు విధించాం, తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి నిర్భయ రేప్ కేసులో 18 సంవత్సరాల కన్నా లోపు ఉన్న అబ్బాయి ఉన్నాడు, మిగతా వాళ్ళందరికీ ఉరిశిక్ష చేశారు, కానీ ఈ అబ్బాయికి 3 ఏళ్ళే వేశారు జైలు శిక్ష, అంతకుమించి వేయలేం. సో ఆ అబ్బాయి అట్లా బయటపడ్డాడు యాక్చువల్గా. దాని తర్వాత దాన్ని మార్చారనుకోండి చట్టాలని, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు కూడా తప్పులు చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా శిక్ష వేసేటటువంటి ఇవి తీసుకొచ్చారు, కానీ 12 ఏళ్ళకే చేస్తున్నారు ఇప్పుడు. సో అవి కొంచెం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవే, ఇండివిజువల్ ఎప్పుడైనా కూడా మనకి ఇండియన్ మెజారిటీ యాక్ట్ అని 1875లో చట్టం వచ్చింది. దాని ప్రకారం మేజర్ అని ఎవరిని అంటారు, అడల్ట్ అని ఎవరిని అంటారు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు అంటారు. దీనికి దానికి సంబంధం లేదు. మెజారిటీ ఏజ్ ఈజ్ డిఫరెంట్, మ్యారేజ్ ఏజ్ ఈజ్ డిఫరెంట్ మన దేశంలో. అలాగే హిందూస్కి సెక్షన్ 5 క్లాజ్ 3 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1955 18 సంవత్సరాలు మినిమం ఏజ్ ఫర్ గర్ల్, 21 years మినిమం ఏజ్ ఫర్ బాయ్. చైల్డ్ మ్యారేజెస్ ఆర్ నాట్ ఇల్లీగల్ బట్ క్యాన్ బి డిక్లేర్డ్ వాయిడ్. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మనకి చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటివి చట్ట వ్యతిరేకం కాదు, కానీ
ఆ యొక్క పెళ్ళిళ్ళను లేదా ఆ యొక్క వివాహాలను రద్దు చేయవచ్చు. అంటే 1955లో మనం తీసుకొచ్చినటువంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు నేరము కాదు. కానీ ఆ వివాహాలను కావాలి అని అనుకుంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కోర్టు రద్దు చేయవచ్చు. దీన్ని మళ్ళీ మనం 2006లో ఇల్లీగల్గా మార్చాం. ఇప్పుడు ఇల్లీగలే, మళ్ళీ ఇప్పుడు ఇల్లీగల్ కాదని అనుకోమాకండి, రైట్? సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి చట్టం. అయితే ఇస్లాంకి సంబంధించి ఇందా చెప్పానుగా, బాల్య వివాహాలు అనేటప్పటికీ ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కోలా వస్తుంది. ఒక్కొక్క ట్రైబల్ సంస్కృతుల్లో ఒక్కొక్కలా వస్తుంది. అంటే మనకున్న వర్ణము, మనం ఉన్న ప్రాంతము, భాష, అలాగే మతము, కులము, వీటిని బట్టి కూడా పెళ్ళి అనేటటువంటిది అనుసంధానించబడి ఉంటుంది. మీరు చూడండి, కావాలని అనుకుంటే ఒక్కొక్క కులానికి వివాహాలు ఒక్కొక్కలా జరుగుతాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ, అలాగే కర్ణాటక కింద ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతాల్లో తాళి నిలబడి కడతారు. కొంచెం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో తాళి కూర్చుని కడతారు. ఏదైతే ఉంది 3 ముళ్ళు అని అనొచ్చు మీరు. సాంప్రదాయాల్లో మార్పు అనేటటువంటిది ప్రాంతానికి ప్రాంతానికి మారుతుంది. అలాగే పెళ్ళిళ్ళలో ఈ వివాహాలు చేసేటటువంటి వయసుకు సంబంధించి కూడా సాంప్రదాయాలను బట్టి, మతాచారాలను బట్టి, కుల విషయాలను బట్టి మారుతుంది. ముఖ్యంగా ఇస్లాంలో చూస్తే మ్యారేజ్ ఆఫ్ మైనర్ హూ హ్యాజ్ అటైన్డ్ ప్యూబర్టీ ఈజ్ కన్సిడర్డ్ వ్యాలిడ్. అంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఎవరైతే ప్యూబర్టీ ఏజ్ అంటే మెచ్యూరిటీ వచ్చినటువంటి ఆడవాళ్ళు ఉంటారో అది మాత్రమే వివాహంగా పరిగణించబడుతుంది. అంటే ఖురాన్ ఇట్ సెల్ఫ్ సెడ్ ఎనీ ఉమెన్ హూ ఈజ్ నాట్ అటైన్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అంటే ప్యూబర్టీ ఏజ్ అని ఉంటుందిగా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అదేమి ఈ ఏజ్లోనే అని ఉండదు. ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అకార్డింగ్ టు దేర్ బయాలజీ. బట్ ప్యూబర్టీ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే వివాహానికి అర్హులు అని ఖురాన్లో అప్పుడే రాశారు వాళ్ళు. ఇప్పటికీ అదే ఫాలో అవుతారు. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, ఈ రెండు కూడా ఏం చెప్తాయంటే మనకి మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 18-21 అని చెప్తాయి. చట్టాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చేసినటువంటి చట్టం, మరి ఈ చట్టాలకి కొంత వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలి? ఇది ప్రెసిడెంట్, అలాగే సుప్రీంకోర్టులు, హైకోర్టులు తేల్చాలి. వెయిట్ చేద్దాం ఏం చేస్తారు. అలాగే చైల్డ్ మ్యారేజెస్ పర్పెచువేట్ సైకిల్స్ ఆఫ్ పోవర్టీ. సాధారణంగా మన దేశంలో చాలామంది ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఎవరికైతే బాల్య వివాహాలు చేస్తారో అక్కడ పోవర్టీ అంటే పేదరికం అనేటటువంటిది సంభవిస్తుంది. ఎందుకు? ఇంపోవర్స్డ్ ఫ్యామిలీస్ మే చూస్ చైల్డ్ మ్యారేజ్ టు రెడ్యూస్ ఎక్స్పెన్సెస్. సాధారణంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ, వ్యక్తులు కానీ ఎందుకు బాల్య వివాహాలు చేస్తారంటే, అమ్మో అమ్మాయిని మనం నెత్తి మీద పెట్టుకుంటే రానున్న రోజుల్లో కట్నాలు ఎక్కువ ఇవ్వాలి, సో కాబట్టి వీళ్ళకి ఎంత త్వరగా పెళ్లి చేసేసి మనం వదిలించేసుకుంటే అంత త్వరగా మనము ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేటటువంటి ఒక భావనలో ఉంటారు. అందుకే మీరు చూడండి, బాల్య వివాహాలు ఎప్పుడూ కూడా పేదరికం ఉన్న చోటే జరుగుతాయి తప్ప సంపన్నుల కుటుంబాల్లో బాల్య వివాహాలు జరగవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాను నేను. గతంలో జరిగేవి, బ్రిటిష్ ముందు కాలంలో జరిగేవి. అప్పుడున్న సామాజిక పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు వేరు. సో సాధారణంగా మనకి బ్రిటిష్ వాళ్ళ రాక తరువాత జరిగినటువంటి బాల్య వివాహాలన్నీ కూడా భారతదేశంలో, ముఖ్యంగా హూణుల దండయాత్ర తర్వాత భారతదేశంలో ఈ కట్నకాలుకలు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఇది బాగా ఎక్కువ పెరిగిపోయింది. అఫ్కోర్స్ వరకట్నం అనే కాన్సెప్ట్, కట్నం అనేటటువంటి కాన్సెప్ట్ ముందు నుంచి ఉంది, కానీ వరకట్న వేధింపులు ఇవన్నీ కూడా ఈ లేటెస్ట్గా వచ్చాయి. అందులో భాగంగా ఇంపవర్స్డ్ ఫ్యామిలీస్ అంటే ఎవరైతే పేదరికంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క బరువును దింపుకోవడానికి బాల్య వివాహాలు జరిపేవాళ్ళు. 1. 2, గర్ల్ హూ మ్యారీ యంగ్ ల్యాక్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. అంటే ఏ వ్యక్తి అయితే తక్కువ వయసు ఉన్నటువంటి కాలంలోనే ఆమెకి బాల్య వివాహం కనుక చేస్తే ఆమెకి విద్య దొరికేటటువంటి అవకాశం ఉండదు. 2, ఆమె ఏదైనా ఉద్యోగం చేసేటటువంటి అవకాశం అసలు ఉండదు. ఎందుకంటే చదువుకుంటేనే కదా మనకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చేది. ఆ చదువు లేకుండా కూడా సంపాదించవచ్చు సార్, నేను కాదని అనట్లా, కానీ తక్కువ సందర్భాల్లో ఉంటుంది కదా అది. సో కాబట్టి బాల్య వివాహాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్కి ఆడవాళ్ళు దూరం అవుతారు. అలాగే చైల్డ్ బ్రైడ్స్ ఆర్ మోర్ లైక్లీ రిమైన్ ఇన్ పవర్టీ. సాధారణంగా చదువుకోలేని ఆడవాళ్ళు కానీ లేదా బాల్య వివాహాలుకి ప్రభావితమైనటువంటి ఆడవాళ్ళు కానీ సాధారణంగా పేదరికంలో ఉంటారు. సో ఇవి మనం చైల్డ్ మ్యారేజెస్కి భారతదేశంలో కారణాలుగా చెప్పచ్చు. అయితే దీంతోపాటు ఇంకా ఇతర కారణాలు, ముఖ్యంగా పోవర్టీ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళే సాధారణంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు. 2, సాంప్రదాయాల అనుసారం, సాంప్రదాయాలను అనుసరించి లేదు మా నాన్నమ్మకి ఇలాగే పెళ్ళయింది, మా అమ్మకి ఇలాగే పెళ్ళయింది, మాకు ఇలాగే పెళ్ళవుతుంది అనేవాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారు.
నేను ఎక్కడో మన పేపర్లో చదివాను, 2022 సంవత్సరంలో జరిగింది ఈ ఉదంతం. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్ల పుట్టింది, ఎవరో పాపం పాప పుడితే అమ్మ నానమ్మ, ఆ అమ్మ అమ్మమ్మ కలిసి ఆడపిల్ల పుట్టింది పెంచలేము అంటే ఆ మట్టికెళ్ళి అమ్మాయిని బావిలో పడేసింది. ఈ ముగ్గురు కూడా దూకితే దరిద్రం వదిలిపోయేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పాప చనిపోయింది. తర్వాత మీడియాలో ఈ ఉదంతం వచ్చింది. అంటే 2022లో ఇంత నూతన సాంకేతికత, అంతర్జాలము, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని మాట్లాడుతున్నటువంటి కాలంలో కూడా ఇంకా అలాంటి ఒక సాంప్రదాయ ధోరణులు, దిక్కుమాలిన సాంప్రదాయాలు, ఆ ధోరణిలో ఆలోచించేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు మన దేశంలో. సో కాబట్టి కల్చరల్ నార్మ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎర్లీ మ్యారేజెస్ చేసేస్తే మంచిది, లేదంటే ఆడవాళ్ళు ప్రభావాలకు లోనవుతారు. 100 ఏళ్ళ తర్వాత ఎవడు గుర్తుపెట్టుకుంటాడండి మనల్ని? మనకు బాగా పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది, అద్భుతమైనటువంటి ఇదిలో బ్రతికాము. 200 ఏళ్ళ తర్వాత ఎవడన్నా గుర్తుంటాం మనం? ఈ భూమి మీద ఎంతమంది పుట్టారో ఎంతమంది చచ్చిపోయారు? మొత్తం మనకున్న సౌర కుటుంబంలో 99.8% సన్ తాలూకా వెయిట్, మిగతా ప్లానెట్స్ అన్నీ కలిపి, అంటే మనమంతా కలిపి మిగతా ఉన్నటువంటి 8 గ్రహాలు కలిపి 0.2%. ఇందులో ఎవరి ప్రతిష్టలు ఎప్పుడు ఉంటాయి, ఎందులో కలిసిపోతాయి? ఇంత బ్రాడర్ థింకింగ్ రావాలి జనాలకి అంటే టైం పడుతుంది బహుశా. అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా అంటే విద్య అనేటటువంటి దూరం అవడం వల్ల, నిరక్షరాస్యులుగా ఉండిపోవడం వల్ల కూడా సాధారణంగా ఈ బాల్య వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి. దాంతోపాటు సేఫ్టీ కన్సర్న్స్, చాలామంది ఇది ఒకటి ఆలోచిస్తారు. ఆడవాళ్ళు బాగా చదువుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా ఎక్కువ చదువుకున్నటువంటి భర్త తీసుకురావాలి. ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారు అది? మనం బాగా చదువుకుంటే మనకన్నా, అంటే ఈ అబ్బాయి డిగ్రీ చేస్తే ఈ అమ్మాయి డిగ్రీ చేస్తే అబ్బాయికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలా ఎక్కడైనా ఉందా? అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇందులో రోదస్లోకి వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆయన ఎక్కడి నుంచి, మార్స్ నుంచి తీసుకురావాలా? ఇది ఒక దిక్కుమాల ఆలోచన. సో కాబట్టి అలా సేఫ్టీ కన్సర్న్స్ అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఏజ్ని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచడం వల్ల మనకి జరిగేటటువంటి పాజిటివ్స్ ఏంటి అని చూస్తే, హెల్త్ అండ్ వెల్బీయింగ్. సాధారణంగా ఆడవాళ్ళకి ఒక మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అంటే మైండ్ మెచ్యూరిటీ అంటే నా ఉద్దేశంలో సాధారణంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 18 సంవత్సరాలు దాటిన తర్వాతే మెచ్యూరిటీ వస్తుంది, మైండ్ మెచ్యూరిటీ. అందుకే చైల్డ్ అని అంటారు. సో ఇలా యుక్త వయసులోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి పెళ్ళిళ్ళ వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యమే కాదు, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేటటువంటిది వాళ్ళకి వస్తుంది. 2, డిలేడ్ రెస్పాన్సిబిలిటీస్. సాధారణంగా చూడండి, మీకు బాగా 14 ఏళ్ళు 12 ఏళ్ళకే పెళ్లి చేస్తుంటారు. ఆ అమ్మాయే సన్నగా ఉంటుంది, మళ్ళీ ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయి, బాబు లేదా పాప. ఎంత కష్టం అది. సో కాబట్టి డిలేడ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మ్యారేజ్ ఏజ్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్కి ఫ్యామిలీ రోల్స్ అనేటటువంటివి కాస్త లేటుగా వస్తాయి. లేటుగా కాదు, కరెక్ట్ టైంలో వస్తాయి నా ఉద్దేశంలో. 14 సంవత్సరాల నుంచే ఇంటిని పోషించేసి, ఇంట్లో వంట చేసేసి, పిల్లల్ని చూసుకొని జీవితం అంతా అందులో కలిసిపోతుంది. సో అలా కాకుండా ఇది చేయాలి డెఫినెట్గా. ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మదర్ది చైల్డ్ మ్యారేజ్. అంటే మై మదర్ వాజ్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ 16 years old. సో ఉంటాయి దాని తాలూకా ప్రభావాలు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏ విధమైనటువంటి వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సాధ్యం అవ్వదు. అలాగే జెండర్ ఈక్వాలిటీ. సాధారణంగా ఇప్పుడు ఈ 18-21 సంవత్సరాలప్పుడు మనం కనుక ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఒక స్థాయి వస్తుంది, ఆలోచన స్థాయి. కానీ అంటే అఫ్కోర్స్ ఇందులో మళ్ళీ నెగిటివ్స్ కూడా ఉన్నాయనుకోండి. నెగిటివ్ ఏంటంటే ఇంత వస్తే మళ్ళీ అసలు సమాజంలో చూస్తున్నాం కదా, ఆడవాళ్ళని మగవాళ్ళని దాటి కూడా ఎక్కడికో వెళ్ళిపోయి వీళ్ళని కూడా తొక్కేసే పరిస్థితులు కూడా ఉన్నాయి, లేవని అనట్లా నేను. అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే నా ఉద్దేశంలో ఇక్కడ ఏంటంటే, జోక్స్ అపార్ట్, 18 నుంచి 21 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి వచ్చే మైండ్ మెచ్యూరిటీ వల్ల ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాజంలో సమానత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్. దీనివల్ల సమాజంలో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి, వీళ్ళు 21 సంవత్సరాలు అంటే కనీసం డిగ్రీ ఏదో చదువుతారు. సో భర్తతో పాటు భార్య కూడా సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోషల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అంటే న్యూట్రిషన్ లెవెల్స్ ఉంటాయి. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ పెరుగుతుంది, పిల్లల్ని ఎలా చూసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కొన్ని రుగ్మతలు ఉంటాయి, అట్లాంటివన్నీ దూరం అవుతాయి. సో ఇవన్నీ కూడా సోషల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్లో మనం చెప్పచ్చు. సో ఆ రకంగా మనం ఇది చేయొచ్చు. అలాగే లిమిటేషన్స్ ఏమున్నాయి, లిమిటెడ్ సక్సెస్ ఆఫ్ లీగల్ మెజర్స్. అంటే మనం ఎన్ని మెజర్స్ తీసుకుని మీరు చట్టాలు చేయండి, చట్టాలు ఎప్పుడు పనిచేస్తాయి, ఆ చట్టాలను పాటించినప్పుడు. రెడ్ లైట్ వేస్తే వెళ్ళకూడదు, అది నువ్వు పాటిస్తే కదా ఆ చట్టం పనికి వచ్చేది. నువ్వు ఇక్కడ చట్టం చేస్తున్నావు కానీ ప్రజలు పాటించాలే, ప్రజలు పాటించడంలో ఉంటుంది చట్టం తాలూకా విజయం. కాబట్టి ముందు ప్రజల తాలూకా ఆలోచన ధోరణి మారాలి. అప్పటి వరకు ఈ లీగల్ మెజర్స్ వల్ల, అంటే చట్టపరమైన చర్యల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు.
అలాగే సోషల్ రిఫార్మ్స్ అంటే సామాజికంగా మనకి కొన్ని సంస్కరణలు రావాలి, ప్రజలకు తెలియాలి. అమ్మాయిని చదివించాలి, అబ్బాయితో పాటుగా అమ్మాయిని చదివించకపోతే వచ్చే నష్టాలు ఏంటి, లేదా 21 సంవత్సరాల ముందు లేదా 18 సంవత్సరాల ముందు పెళ్లి చేస్తే మనకు వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత ఈ అక్షరాస్యత అనేటటువంటిది, అవగాహన అనేటటువంటిది పెరగాలి. అలాగే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, మ్యారేజ్ ఏజ్ వితౌట్ అడ్రసింగ్ ప్యాట్రియార్కల్ నార్మ్స్. అంటే మీరు ఏదో సింపుల్గా 18 నుంచి 21 సంవత్సరాల వయసు పెంచేసినంత మాత్రాన భారతదేశం అనేటటువంటిది అసలు ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే ఏంటి, పురుషాధిక్య సమాజం. సో ఈ పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి థింగ్స్ని మనం కంట్రోల్ చేయకుండా కేవలం వయసు మార్చేసినంతట్లో ఆడవాళ్ళకి సాధికారత రాదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా డొమెస్టిక్ వైలెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అలాగే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, ఇల్లీగల్ మ్యారేజెస్, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. సో వీటిని కూడా సాల్వ్ చేస్తే అప్పుడు మాత్రమే ఇది స్త్రీ సాధికారత వైపు నడిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దీనికి సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2017లో ఇచ్చాడు. ఇది ఎవరు ఇస్తారని అడిగాడు. ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. జనాభా పెరుగుదలను నియంత్రించడంలో మహిళా సాధికారత కీలకం, చర్చించండి 200 పదాల్లో. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ మీరు కలిపి రాసేస్తే సమాధానం అయిపోతుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.